హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్స్. ఎందుకు ఈ వీడియోలో అంత స్పెషల్గా చెప్తున్నానంటే నాకు ఇప్పటికీ 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అందుకే అంత స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానో మీ అందరికీ ఈ పాటగా అర్థమై ఉంటుంది. నేనైతే పావు బాజీ అయితే చేస్తున్నాను. లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి నేనైతే పావు బాజీ తినటం చెయ్యటం కూడా. ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ తినలేదు, చేయలేదు. మీలో ఎంతమంది ఇప్పటి వరకు అస్సలు పావు బాజీ అంటే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను నాలాగా ఎవరైనా ఉన్నారో లేదో అని. అండ్ ఇది నా సొంత రెసిపీ అయితే ఏం కాదండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసి నేను కూడా చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఏమో నాకైతే తెలీదు ఇవి బయట కూడా ఇలానే ఉంటుందో లేదో అని. బట్ నేనైతే యూట్యూబ్ ఛానల్లో యాజ్ టీజ్గా వాళ్ళు ఏమైతే చెప్తే అదే చేశాను. నేనైతే ఈ రెసిపీలో నా దగ్గర ఉన్న పొటాటోస్, ఆనియన్స్, టమాటో అండ్ పీస్, కాలీఫ్లవర్ అలా అని కొన్ని వెజ్జెస్ అయితే వేసాను. బటర్ వేసి ఈ వెజ్జెస్ అన్నిటిని కాసేపు మగ్గనించి దాంట్లో వాటర్ పోసి ఉడికించాను. దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లో సాల్ట్, పసుపు ఇవి కూడా వేసి కొంచెం అయితే మగ్గించాను మెత్తబడే వరకు. ఇవన్నీ మగ్గిన తర్వాత స్మాష్ చేసుకొని బాగా మెత్తగా, దాని తర్వాత నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఈ ప్యూరీని అయితే దాంట్లో వేసుకున్నాను. కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం ఏమన్నా సాల్ట్ కావాలి అంటే సాల్ట్, దాంతోపాటు కొద్దిగా డ్రై మేతి కూడా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో బటర్ అయితే వేసుకున్నాను. ఈ పావుస్ అయితే మాకు కాస్కోలో అయితే దొరుకుతాయి, వాటిని తెచ్చి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఈ పావు బాజీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేయటం తినటమైనా కానీ నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ మీలో ఎంతమంది ఈ న్యూ ఇయర్కి అయితే రెజల్యూషన్ అయితే తీసుకున్నారు? నేనైతే ఈ డంబెల్స్ అయితే తీసుకున్నానండి, మంచిగా ఫిట్గా తయారవుదామని తీసుకున్నాననే కానీ ఒక్కసారి కూడా మంచి డైట్ ఫుడ్ తినలేదు, దీన్ని యూజ్ చేయలేదు ఇంతవరకు అయితే. నాలాగా మీరు కూడా ఇలానే అవసరం లేనివన్నీ కొనేసి అలా పక్కన పెట్టేస్తారా? నాలా ఎంతమంది ఉన్నారు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా మేమైతే ఆ రోజు 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా మేమైతే ఆలివ్ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఆలివ్ గార్డెన్లో అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఆ రెస్టారెంట్లో ఐటమ్స్ చూడటానికి సింపుల్గా ఉన్న, తినడానికి మాత్రం హెవీగా అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇటాలియన్ రెస్టారెంట్స్కి వెళ్ళారా? వెళ్తే మీకు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మేమైతే అపెటైజర్లో అయితే స్పినాచ్ ఆర్టిచోక్ డిప్పు, హెర్బ్ గ్రిల్డ్ సాల్మన్ విత్ సూపు, 1 పాస్తా అండ్ డిసర్ట్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వరకు అయితే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇకపైన కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.